ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సర్లే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి కోడి కాళ్ళు గోంగూర. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదిగోండి ఫ్రెండ్స్, కోడి కాళ్ళు గోంగూర ఇవాళ స్పెషల్ వచ్చేసి ఆదివారం. అదిగోండి నూనె పోసింది మా అమ్మాయి చేసేది వాళ్ళ వంట. కోడికాళ్ళు గోంగూర. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అదిగోండి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకుందాం ఫ్రెండ్స్, తగినంత కారం. అదిగోండి తగినంత కారం వేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకుందాం. ఇవాళ మీకు ఈ ఉల్లిపాయలు కోసే వీడియో నేను పెట్టలేదు ఫ్రెండ్స్, అవి తీయలేదు. అదిగోండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ. తగినంత నీళ్ళు పోసుకుందాం. కోడి కాళ్ళు గోంగూర. ఎంతమందికి కోడి కాళ్ళు గోంగూర ఇష్టమో కామెంట్ పెట్టండి. తగినంత నీళ్ళు పోసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న మసాలా అయితే వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. అదిగోండి తగినంత నీళ్ళు పోసేయాలి. నీళ్ళు పోసిన తర్వాత మనం మూత పెట్టాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను గోంగూరలో అల్లం పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్, మేమైతే వేసుకోవచ్చు. వేసుకోకూడదు అసలు, వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు, మేమైతే వేసుకోము. ఇవాళ నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ కోసే వీడియో తీయలేదండి. ఫాస్ట్గా కోసేసాము, అందుకని చెప్పి నేను తీయలేదు. తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకని చెప్పి మీకు కూర కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టిన వీడియోనే చూపించాను. ఇవాళ ఆదివారం, సండే స్పెషల్ మా ఇంట్లో ఇది. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. అదిగోండి ఫ్రెండ్స్, అలా కూర చూడండి. అదిగోండి కూర అలా ఎగురుతున్నప్పుడు అదిగోండి మనం మెత్తగా నూరుకున్న మిక్సీ అనొచ్చి మెత్తగా నూరుకున్న గోంగూర, మెత్తగా నూరుకున్న మిక్సీ అన్నా నేను. అదిగోండి ఫ్రెండ్స్, మిక్సీలో అయితే మెత్తగా వస్తుంది గోంగూర. అదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూడా మా ఊర్లో వర్షం జల్లు పడుతుంది, తుప్పర పడతానే ఉంది. వేడిగా అన్నం, వేడిగా కూర వేసుకుని అన్నం తింటే అసలు ఆ కిక్కే వేరనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేశారా? కామెంట్ చేయండి నాకు. అదిగోండి ఫ్రెండ్స్, మనం అలా తిప్పేసుకుంటామే, గోంగూర వేసుకుని కలిపేసుకోవటం. ఇట్లా గట్టిగా మాట్లాడి చెప్పొచ్చు కదా మరి. గోంగూర వేసుకుని ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా గరిటతో కలుపుకుంటే గోంగూర కోడికాళ్ళు. దాని రుచి బాగుంటుంది. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోకూడదు. అల్లం పేస్ట్ గోంగూరలో వేసుకోకూడదు. మామూలుగా విడిగా చారు పెట్టుకుంటే చారువాలోకి అల్లం పేస్టు మొత్తం అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ. అదిగోండి ఫ్రెండ్స్, భలే జ్యూసీగా అయ్యింది. అన్నం పొయ్యి మీద ఉడుకుతుంది. అది ఉడకంగానే మనం వేడిగా వేసి తినేద్దాం. తినే వీడియో కూడా మీకు చూపిస్తాను. కొంచెం లేట్ అయిద్ది ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూడా ఉడికిపోయింది. మనం కూర అయితే మా అమ్మ వండింది కదా, దాన్ని టేస్ట్ చేసేద్దాం. అదిగోండి వేడి అన్నం, వేడి కూర, చల్లగా వర్షం.
ఇలా ఎవరైనా చల్లగా వేడిగా ఉన్నప్పుడు అన్నం కూర తింటే ఎంతమంది కామెంట్ చేయండి, ఎంతమందికి ఇష్టమో. అదిగోండి రండి ఫ్రెండ్స్ తిందాం. చూడండి వేడిగా అసలు కాలిపోతుంది అసలు. పచ్చిమిరకాయ ఎదుకోండి. పచ్చిమిరకాయ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమంది పచ్చిమిరకాయ తింటారో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్. అదోని కాలు కోడికాలు గోంగూర. మీలో ఇలా ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి. కోడికాలు గోంగూర మూతికి కూడా అయిపోయింది. సూపర్ ఫ్రెండ్స్. సరే బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. బాయ్.